తెలంగాణ భవన్లో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పాలనను ప్రజలకు చేరువ చేశారట ప్రజాపాలన ద్వారా. ఇవాళ ప్రజాపాలన అని పెట్టి మీరు ఇచ్చిన హామీలని మీరు అమలు చేయకపోగా అమలు చేయడానికి అవకాశం ఉన్నా ఎందరు ఇల్లు లేని వారు ఉన్నారు, ఎందరు ఇల్లు జాగా లేని వారు ఉన్నారు, పెన్షన్లు 2000 ఎవరికి వస్తున్నాయి, రైతు బంధు 10,000 ఎవరికి వస్తున్నాయి, అదంతా డేటా మీ దగ్గర ఉన్నది, గవర్నమెంట్ దగ్గర. ఆ అవకాశం ఉన్నా మీరు హామీలు అమలు పలచలేక దాన్ని కాలయాపన చేయటానికి ఒక ప్రజాపాలన అని ఒకని పెట్టి ఇవాళ ప్రజలందరినీ కూడా రోడ్ల మీద తెచ్చినారు. మీరు అవసరం లేదు, అప్లికేషన్లు తీసుకునాల్సిన అవసరం లేదు. చాలా మీ హామీలకు ఆల్రెడీ ఉన్నాయే, దాన్ని పెంచుతాము అని చెప్పినారు. ఆ డేటా మీ దగ్గర ఉన్నది. డైరెక్ట్గా పెంచితే సరిపోతుంది. 10,000 రైతు బంధు, 15,000 రూపాయలు రైతు భరోసా చేయొచ్చు, 2,000 పెన్షన్, 4,000 రూపాయలు పెన్షన్ చేయొచ్చు. ఇల్లు లేని వారు ఎవరున్నారో ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర, అన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. జాగాలు లేని వారి వివరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. కానీ అట్లా చేయకుండా కాలయాపన చేయటానికి ప్రజల్ని మీరు బలి పశువులుగా చేసినారు. ఇక మీ ప్రజాపాలన వల్ల జరుగుతున్న ఇబ్బంది ఒక్కసారి చూడండి. ప్రజాపాలనలో దరఖాస్తు ఫారాలు దొరకక కొంతమంది, దొరికిన వారు మంది ఎక్కువైపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు మీద పడిపోయి చాలా ఇన్కన్వీనియన్స్ ఇవాళ ప్రజలందరినీ కూడా మీరు రోడ్ల మీకు తెచ్చినారు. అవసరం లేదు. ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చినాడు, ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ రైతు బీమా ఇచ్చినాడు. ఇట్లా దరఖాస్తులు అవసరం లేని వాటికి కూడా మీరు దరఖాస్తులు తీసుకొని కాలయాపన చేయడానికి ప్రజల్ని వాళ్ళ రోడ్ల మీకు తెచ్చినారు. ఇదే మీరు చేసింది 4 రోజుల పరిపాలనలో. అట్లనే ఇంకొకటి అన్నారు, పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ముల మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ అన్నమాట మాట్లాడి. ఇక మహాలక్ష్మి ఉంది, దాంట్లో 3 అంటే మొత్తం 420 హామీలో ఇవాళ మీరు అమలు చేస్తున్నది ఒక మహాలక్ష్మి ఒకటే. మహాలక్ష్మిలో ఫ్రీ బస్సు ఒకటి, మహాలక్ష్మిలో ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు ఉంది, 2,500 మహిళలకు పెన్షన్ ఉంది, అట్లనే 4,000 రూపాయల పెన్షన్ ఉంది. ఈ 3లో మీరు ఇస్తున్నది కేవలం ఫ్రీ బస్, కేవలం గ్యాస్ సిలిండర్. ఇవాళ మీరు ఇస్తున్నది కేవలం ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు దాని కథ ఎట్లున్నదో కూడా చూడండి. మీరు అనాలోచితంగా మీరు అమలు చేస్తున్న ఈ ఫ్రీ బస్సు పథకం పాపం మహిళలు బస్సులలో మీరు తక్కువ బస్సులు పెట్టడం మూలంగా సీట్ల కోసం కొట్టుకోవడం, కిటికీలలోకి వెళ్ళి మహిళలు పోవడం, మగవారికి అసలు బస్సు ఎక్కే ఛాన్సే రాకపోవడం, ఇంత ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు అమలు చేస్తున్న ఒకటే ఒక పథకం. మీరు దానివల్ల
ఇవాళ ఆటో రిక్షా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మనం గమనిస్తున్నాం. భిక్షం అడుక్కుంటా ఉన్నారు ఆటో వాళ్ళు. నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆటో రిక్షా వాళ్ళకి నెలకు 15,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా మీరు ఏదైనా ఒక ఆలోచన చేయాలి. మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మీరు ఇది ఇంకొక పథకం, ఈ నెల రోజుల్లో మీరు సాధించిన ఘనత. ఆడవాళ్ళు బస్సులలో సీట్ల కోసం కొట్టుకోవడం, ఇబ్బంది పడడం మీరు పెట్టినటువంటి పథకం వల్ల. అట్లనే మీరు రైతులు అన్నారు, అట్లనే మీరు సిలిండర్ అన్నారు. ఇవాళ సిలిండర్ కూడా అతిగతి లేదు. ఇవాళ 2,500 పెన్షన్ అన్నారు, దాంట్లో మహాలక్ష్మి, అది అతిగతి లేదు. ఇవాళ ఆటో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లనే ఇంకొక మాట అన్నారు, యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నాము అన్న మాట మాట్లాడారు. యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నదంటే 2 ఉంటాయి. ఒకటి, యువతకు ఉద్యోగ కల్పన చేయాలి. లేదు, ఉద్యోగ కల్పన చేయలేకపోతే ఆ యువతకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారా అని అంటే, ఈ నెల రోజుల్నే మీరు సాధించిన ఘనత. కార్నింగ్ అనే కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది. ఈ నెల రోజుల్లో మీరు సాధించిన ఘనత. అట్లనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఫార్ములా ఈ రేస్, ఇది కూడా ఇవాళ రద్దయిపోయింది. దీనివల్ల తెలంగాణకు ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ వల్ల కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు రావడం మూలంగా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఇవాళ అది కూడా మీరు నిలుపుకోలేకపోయినారు. ఈ నెల రోజుల్లో ఉద్యోగ కల్పన చేయలేకపోయినారు. ఉన్న ఉద్యోగ కల్పననే మీరు నిలుపుకోలేకపోయినారు. మళ్ళీ అట్టనే ఇవాళ నిరుద్యోగ భృతి అంటే ఇవాళ మరీ యూటర్న్ తీసుకుంటున్నారు. ఎక్కడ నిరుద్యోగ భృతి మేము అనలేదే అని అంటాడు బట్టి విక్రమార్క గారు. మరి దానికి ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం లేదు. ఇవాళ నిరుద్యోగ భృతి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు ప్రియాంక గాంధీ గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు. వాళ్ళ హామీలో, మేము చెప్తున్న 420 హామీలో కూడా వాళ్ళది ఉన్నది. ఇవాళ ఆరు గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ మేము చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తాను. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువతులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువతులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు దీనికి? ఉప ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? అసెంబ్లీ సాక్షిగా వారు ఇచ్చినటువంటి హామీని నిరుద్యోగ